మనం సేవించామనేటువంటి విషయాన్ని కూడా మనకు అర్థమైపోతుంది. కాబట్టి ఈ యొక్క యాప్ పైన అవగాహన కల్పించడానికి ఈ యొక్క కార్యక్రమం చేపట్టాం. ఈ విధంగానే మా కార్యకర్తలంతా కూడా ప్రజల్లోకి వెళ్ళి మద్యం ప్రియులందరూ కూడా ఈ యొక్క యాప్ గురించి వివరిస్తారు. ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ బాబు గారు, మన యొక్క పవన్ కళ్యాణ్ గారు, ఇదంతా కూడా ఎక్కడ కూడా కల్తీ మద్యం ఉండకూడదు మన రాష్ట్రంలో. మద్యం ద్వారా వచ్చిన ప్రతి పైసా కూడా ప్రజలకందరికి అందాలి అనేటువంటి తాపత్రయంతో కార్యక్రమం చేస్తారు. కాబట్టి అందరూ కూడా గమనించాలి, ప్రతి ఒక్కరు కూడా అవగాహన చేసుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని కూడా నేను కోరుకుంటున్నాను. గాలిగుట్ట మనకు గుర్తొస్తున్నాయి, వాళ్ళ పుస్తలనే మనకు గుర్తొస్తున్నాయి. ఆ పుస్తలన్నింటినీ కూడా వాళ్ళు లాక్కొని బిస్కెట్లుగా, గోల్డ్ బిస్కెట్గా తయారు చేసి పంచుకున్నటువంటి వైనం వైసీపీ నాయకులు. ఈరోజు స్పష్టంగా పారదర్శకంగా ప్రతి రూపాయికి, ప్రతి పైసాకు, ప్రతి లాభం కూడా ప్రజలకు చెందాలి అని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పక్కడబందీగా చేస్తుంటే ఎంతో దుష్ప్రచారం చేస్తున్నారు. మొన్ననే మనం చూసాం, ఎక్కడో జరిగిందని చెప్పి అన్నమయ్య జిల్లాలో ఇక్కడ ములకల చెరువులో ఏదో జరిగిందని చెప్తున్నారు. ఆ ములకల చెరువు చేసింది కూడా వైసీపీ నాయకుడే. మొన్ననే ఎలక్షన్ ముందే ఆయన మన పార్టీలోకి రావడం జరిగింది. ఆయన మొదటి నుంచి కూడా ఆ వ్యాపారం చేస్తున్నారు, ఇప్పుడు కంటిన్యూ చేసినారు. మొన్ననే వాళ్ళపైన ఒక సిట్టు దర్యాప్తు జరుగుతుంది. సిట్టు దర్యాప్తు భాగంలో ఎన్నో నిజాలు బయటపడుతున్నాయి. కాబట్టి ఎవరు కూడా రాష్ట్ర ప్రజలు అపోహలకు గురి కావద్దండి. మన స్పష్టమైనటువంటి నాణ్యమైనటువంటి మద్యాన్ని సరసమైన ధరకు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి ఈ యొక్క యాప్ని ఉపయోగించుకోండి.